హాయ్ సార్, దిస్ ఈజ్ సలీం వర్షప్ ఫ్రమ్ కర్నల్. మనము గత వీడియో క్లాస్ తీసుకుంటే ఇండియన్ ఎకనామీ గ్రూప్ 2 సంబంధించి క్లాస్ చెప్తున్నాము. అందులో తీసుకున్నప్పుడు బడ్జెట్ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. బడ్జెట్లో ఫస్ట్ పార్ట్ అంటే ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్గా 1 అవర్ క్లాస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి బడ్జెట్లోనే అంతర్భాగంగా తీసుకుంటే బడ్జెట్లోని భాగాలు. బడ్జెట్లో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి? త్రీ ఉంటాయి. 3 భాగాలు కలవు. ఆ 3 భాగాలు ఏమొస్తాయని ఇక్కడ తీసుకుందాం సార్. ఒకటి సంఘటిత నిధి, 2 అసంఘటిత నిధి, నెక్స్ట్ ప్రభుత్వ నిధి. 2 సంఘటిత నిధి, 2 అసంఘటిత నిధి, 3 వచ్చేసి ప్రభుత్వ ఖాతా. ఇలా 3 టైప్స్గా తీసుకోవడం జరుగుతుంది. సంఘటిత నిధి అంటే ఏమిటి, అసంఘటిత నిధి అంటే ఏమిటి, ప్రభుత్వ ఖాతా అంటే ఏమిటి అనేది మనకు కావాలి సార్. ప్రభుత్వ ఖాతా అంటే ఏమిటి అనేది మనకు కావాలి. దీన్ని ఇంగ్లీష్లో పదాలు తీసుకున్నప్పుడు కాన్సిడెంట్ ఫండ్, దీన్ని ఏం పిలుస్తాం? కాన్సిడెంటెడ్ ఫండ్. నెక్స్ట్ గవర్నమెంట్ అకౌంట్. నెక్స్ట్ వన్ సార్ కాంటింజెన్సీ ఫండ్ అని 3 రకాలుగా తీసుకోవడం జరుగుతుంది సార్. కాన్సిడెంటెడ్ ఫండ్, కాంటింజెన్సీ ఫండ్ మరియు గవర్నమెంట్ అకౌంట్. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం సవివరంగా తీసుకుంటే ఫస్ట్ వన్ తీసుకున్నప్పుడు సంఘటిత నిధి అంటే ఏమిటి, సంఘటిత నిధి లేదా కాన్సిడెంటెడ్ ఫండ్ అంటే ఏమిటి వస్తుందనగా, అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ప్రభుత్వానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి లాభాలు. అంటే ఇది ఆర్టికల్ 266 ప్రకారము, ఆర్టికల్ 266 ప్రకారము ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏమేమి వస్తాయి? ప్రభుత్వానికి తీసుకున్నప్పుడు రాబడులు, పన్నులు, విదేశీ రుణాలు, ఇవన్నీ కూడా ఏ ఖాతాలో జమ చేయడం జరుగుతుందంటే సంఘటిత నిధిలో జమ చేస్తారు సార్. ప్రభుత్వానికి ఆర్టికల్ 266 ప్రకారం వచ్చేటువంటి లాభాలు కానీ, పన్నులు కానీ, విదేశీ రుణం కానీ ఇవన్నీ కూడా ఎందులో యాడ్ చేయడం జరుగుతుందంటే ఇక సంఘటిత నిధిలో యాడ్ చేస్తారు. సంఘటిత నిధిలో యాడ్ చేయడం జరిగింది. ఈ సంఘటిత నిధికి మరొక పేరు ఏమిటంటే, చాలా ఇంపార్టెంట్ సార్, జనరల్ బడ్జెట్ అని పిలుస్తాం సార్. సంఘటిత నిధికి మరొక పేరు సార్ సాధారణ బడ్జెట్ అని సంబోధిస్తారు. చాలా ఇంపార్టెంట్ సార్. సంఘటిత నిధికి మరొక పేరు జనరల్ బడ్జెట్ అని సంబోధిస్తారు. ఈ సంఘటిత నిధిలో ఉన్నటువంటి నిధులను ప్రభుత్వం వాడుకోవాలంటే ఎవరికి అనుమతి తప్పనిసరిగా కావలెను. సంఘటిత నిధిలో ఉన్నటువంటి నిధులను ప్రభుత్వం వాడుకోవాలంటే అవసరం ఉండి ఖర్చు చేయాలని భావిస్తే ఎవరికి అనుమతి తప్పనిసరిగా అంటే పార్లమెంట్కి అనుమతి తప్పనిసరి సార్. ఎవరికి అనుమతి పొందాలి సార్? ఇక్కడ ఈ యొక్క నిధులు వాడుకోవాలంటే ఇండియన్ పార్లమెంట్ సార్. పార్లమెంట్ యొక్క ఎవరిక పర్మిషన్? పార్లమెంట్ యొక్క పర్మిషన్ కావాలి సార్. అనుమతి తప్పనిసరిగా కావాలి సార్. నెక్స్ట్ అసంఘటిత నిధి కాంటింజెన్సీ ఫండ్ అంటే ఏమిటి? అసంఘటిత నిధి అంటే ఏమొస్తుందంటే సార్ ఇక్కడ ఏదైనా సరే దేశంలో అత్యవసర పరిస్థితులు ఎదురైన సందర్భంలో, దేశంలో ఏవైనా అత్యవసర ఎమర్జెన్సీ టైం పీరియడ్ సంభవించిన సందర్భంలో భారత రాష్ట్రపతి ఖర్చు చేసేటువంటి వ్యయాన్ని ఎక్కడి నుంచి ఖర్చు చేస్తారంటే అసంఘటిత నిధిలో జమ చేస్తారు.
భారత రాష్ట్రపతి దేశంలో ఎదురైన ఎమర్జెన్సీ సందర్భము ఎదురైనప్పుడు ఖర్చు చేయడానికి ఉద్దేశించిన నిధి ఏదంటే అసంఘటిత నిధి సార్. ఇండియన్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ టైం పీరియడ్లో ఖర్చు ఎక్స్పెండిచర్ చేసేటువంటి ఎక్కడి నుంచి ఎక్స్పెండిచర్ చేస్తారంటే కాంటింజెన్సీ ఫండ్ నుండి నిధులను ఖర్చు చేస్తాడు. ఎటువంటి సందర్భంలో ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ఏం తీసుకోవచ్చు అంటే డిజాస్టర్ సంభవించిన సందర్భంలో కానీ డిజాస్టర్స్ నెక్స్ట్ వార్స్ ఎక్సెట్లా ఫ్లడ్ ఇవన్నీ కూడా సంభవించిన సందర్భంలో ఈ అసంఘటిత నిధి నుండి రాష్ట్రపతి నిధులను ఖర్చు చేస్తాడు సార్. నెక్స్ట్ వన్ గవర్నమెంట్ అకౌంట్ ప్రభుత్వ ఖాతా గవర్నమెంట్ అకౌంట్లో అంటే ఇక్కడ ఏం జమ అవుతాయంటే దీంట్లో జమ అయ్యేటువంటి అంశాలు ఏం తీసుకోవచ్చు అంటే మనం ఇందులో ఏమేమి జమ చేసే అంశాలు ఏమొస్తాయంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏమైనా జమ చేస్తారు సార్ ఇన్సూరెంట్, తర్వాత స్మాల్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ స్మాల్ సేవింగ్స్. నెక్స్ట్ వన్ ప్రావిడెంట్ ఫండ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఏ ఖాతాలో జమ చేస్తారంటే గవర్నమెంట్ అకౌంట్లో జమ చేస్తారు సార్. ఇన్సూరెన్స్, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖాతాలో జమ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఖాతాలో జమ చేసినటువంటి నిధిలో జమ చేయమని అంటే అందులో ఉన్న సొమ్మును ప్రభుత్వం వాడుకోవాలంటే పార్లమెంట్ అనుమతి అవసరం లేదంటే ఇక్కడ భారత పార్లమెంట్కి అనుమతి లేకుండా ప్రభుత్వము ఈ గవర్నమెంట్ అకౌంట్లో ఉన్న నిధులను ఖర్చు చేసుకోవచ్చు. కానీ ఏ యొక్క నిధులు వాడుకోవాలంటే గవర్నమెంట్ పార్లమెంట్కి అనుమతి అవసరం అంటే సంఘటిత నిధులను వాడుకోవాలంటే భారత పార్లమెంట్కి అనుమతి అవసరము. రాష్ట్రపతి ఏ సందర్భాలు అంటే ఎమర్జెన్సీ సందర్భంలో అగంతునిక నిధి నుండి నిధులను ఖర్చు చేస్తారు. పార్లమెంట్ అనుమతి లేకుండా ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు అంటే పబ్లిక్ అకౌంట్లో అంటే ప్రభుత్వ ఖాతాల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేసుకోవచ్చు సార్. ఇందులో తీసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ వన్ తీసుకుంటే బడ్జెట్ రకాలు. నెక్స్ట్ వన్ సార్ ఎకనామిక్ డిఫ్రిజియేషన్. ఆర్థిక మాంద్యం లేదా ఎకనామికల్ డిఫరెన్షియేషన్. ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి అనేది కావాలి సార్. అంటే వస్తువుల యొక్క ధరలనేవి విపరీతంగా పతనం చెందడాన్ని, వస్తువుల యొక్క ధరలని అనూహ్యంగా పతనం కావడాన్ని ఆర్థిక మాంద్యం అని సంబోధిస్తాం సార్. వస్తువుల యొక్క ధరలు కమోడిటీస్ యొక్క ప్రైజెస్ అనేవి డిస్క్రీజ్ కావడాన్ని, వస్తువుల యొక్క ధరలు అనూహ్యంగా పతనం చెందడాన్ని
ఎకనామిక్ డిఫ్రిజేషన్ అని పిలుస్తాం సార్. వస్తువుల యొక్క ధరలు అనూహ్యంగా పతనం చెందడాన్ని ఎకనామిక్ డిఫ్రిజేషన్ అంటారు. ఇప్పటి వరకు మన భారతదేశం ఇది ఎకనామిక్ డిఫ్రిజేషన్ను దేని ద్వారా భర్తీ చేయవచ్చు అంటే దానికన్నా ముందు ఎకనామిక్ డిఫ్రిజేషన్ గురించి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే జేఎం కీన్స్. అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్త జేఎం కీన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎకనామిక్ డిఫ్రిజేషన్ గురించి ఎక్కడ వర్ణించారంటే 1936లో ఇతడు విడుదల చేసిన బుక్స్ అయినటువంటి జనరల్ థియరీ అనేటువంటి ఎస్ఏలో ఎకనామిక్ డిఫ్రిజేషన్ గురించి జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త వర్ణించడం జరిగింది. ఈ యొక్క ఎకనామిక్ డిఫ్రిజేషన్ ఏ బడ్జెట్ ద్వారా భర్తీ చేయవచ్చని ఇతడు వాదించడం జరిగిందంటే ఇందులో ఏ బడ్జెట్ ద్వారా భర్తీ చేయవచ్చని ప్రతిపాదించారంటే లో బడ్జెట్ సార్. లోటు బడ్జెట్ ద్వారా భర్తీ చేయవచ్చని ఇతడి యొక్క ప్రధాన ఉద్దేశం. ఏమిటంటే లోటు బడ్జెట్ ద్వారా ఎలా భర్తీ చేయవచ్చు అంటే ఈ లోటు బడ్జెట్ టైంలో ప్రభుత్వం యొక్క వ్యయం అనేది పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ప్రజలకు కూడా వస్తువులపైన ఖర్చు చేయడం జరుగుతుంది సార్. ప్రభుత్వం యొక్క వ్యయం పెరగడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ లోటు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క వ్యయం అనేది ప్రజల ఆదాయాల కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వం వ్యయం పెరుగును. అదేవిధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వం యొక్క ఆదాయం అనేది పెరుగును. అదేవిధంగా ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరుగుతును. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చును సార్. ఈ యొక్క లోటు బడ్జెట్కి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే జేఎం కీన్స్. ఈ లోటు బడ్జెట్ ఎకనామిక్ డిఫరెన్సెస్ గురించి ఎస్ఏలో ప్రతిపాదించడం జరిగింది. జనరల్ థియరీ అనే ఎస్ఏలో జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రతిపాదించడం జరిగింది. లోటు బడ్జెట్ ద్వారా ఆర్థిక మందాన్ని భర్తీ చేయవచ్చని ఇక్కడ ఇతడు వర్ణించడం జరిగింది. జేఎం కీన్స్ బడ్జెట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. లోటు బడ్జెట్కు జేఎం కీన్స్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ లోటు బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం యొక్క వ్యయం అనేది పెరుగుతుంది. ప్రజల యొక్క ఆదాయ కొనుగోలు శక్తి పెరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వల్ల ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేయవచ్చు. ప్రజలు కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించడం జరుగుతుందని ఈ యొక్క థియరీలో ఇతడు పేర్కొనడం జరిగింది సార్. అదేవిధంగా మరొక పాయింట్ ఏమి ఇవ్వడం జరిగిందండి, ఇక్కడ వచ్చేసి ఆశాపూరిత ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక వాతావరణాన్ని ఆశాపూరిత ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక వాతావరణాన్ని కల్పించవచ్చునని పేర్కొనడం జరిగింది సార్. ఆశాపూరిత ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక వాతావరణాన్ని లోటు బడ్జెట్ ద్వారా కల్పించవచ్చని ఇతడు పేర్కొనడం జరిగింది సార్. నెక్స్ట్ వన్, బడ్జెట్ రకాలు. ఈ బడ్జెట్ను సాధారణంగా తీసుకుంటే 3 టైప్స్గా తీసుకోవచ్చు సార్. 3 రకాలుగా బడ్జెట్ను తీసుకోవడం జరుగుతుంది. ఆ 3 టైప్స్ ఏవనేది మనకు ఒకసారి కావాలి సార్. ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ నుంచి సింపుల్గా మనకు ఒకసారి ఇప్పుడు రివిజన్ అవుతూ వస్తుంది సార్. ఒకసారి రివిజన్ అవుతుంది. ఫస్ట్ వన్ తీసుకుంటే సంతులిత బడ్జెట్. సెకండ్ వన్ మిగులు బడ్జెట్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ లోటు బడ్జెట్. సంతులిత బడ్జెట్, మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్ అని 3 టైప్స్గా తీసుకోవడం జరుగుతుంది. సంతులిత బడ్జెట్ అంటే ఏమిటి, మిగులు బడ్జెట్ అంటే ఏమిటి, లోటు బడ్జెట్ అంటే ఏమిటి అనేది మనకు కావాలి సార్. పేరులోనే సంతులిత అంటే ఆదాయ వ్యయాలు సమానం. నెక్స్ట్ ఆదాయం ఎక్కువ,
వ్యయం తక్కువ. నెక్స్ట్ ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. వ్యయం ఎక్కువ. ఒకసారి చూడండి సార్, బడ్జెట్ను సాధారణంగా 3 టైప్స్గా బడ్జెట్ను 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి సంతులిత బడ్జెట్, 2 మిగులు బడ్జెట్, 3 లోటు బడ్జెట్ తీసుకోవచ్చు. సంతులిత బడ్జెట్ అంటే ఏమిటి, మిగులు బడ్జెట్ అంటే ఏమిటి, లోటు బడ్జెట్ అంటే ఏమిటి? సంతులిత బడ్జెట్ అనగా ఏమొస్తుందంటే ఆదాయ వ్యయాలు 2 ఈక్వల్గా ఉన్నటువంటి బడ్జెట్ని పిలుస్తామంటే సంతులిత బడ్జెట్ అని పిలుస్తాము. సంతులిత బడ్జెట్ అని పిలుస్తాము. దీనికి మరొక పేరు తీసుకుంటే మనము సంతులిత బడ్జెట్కి మరొక పేరు ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ సమతౌల్య బడ్జెట్ అని కూడా పిలుస్తాం సార్. సంతులిత బడ్జెట్కి మరొక పేరు ఏంటి, సమతౌల్య బడ్జెట్ అని కూడా పిలుస్తాము. సంతులిత బడ్జెట్కి మరొక పేరు సమతౌల్య బడ్జెట్ అని పిలుస్తాము. నెక్స్ట్ మిగులు బడ్జెట్ అంటే ఏమని వస్తుందంటే ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ ఉన్నటువంటి బడ్జెట్ని ఏమని పిలుస్తామంటే మిగులు బడ్జెట్ అని పిలుస్తాము. ఆదాయం అనేది హెవీగా ఉంటుంది, ఎక్స్పెండిచర్ అనేవి చాలా తక్కువ ఉన్నటువంటి బడ్జెట్ను మిగులు బడ్జెట్ అని పిలుస్తాము. నెక్స్ట్ లోటు బడ్జెట్ అంటే ఆదాయం అనేది తక్కువగా వ్యయం అనేది ఎక్కువగా ఉన్న బడ్జెట్ను లోటు బడ్జెట్ అని పిలుస్తాం సార్. ఆదాయం అనేది తక్కువ వ్యయం అనేది ఎక్కువ అనే బడ్జెట్ పిలుస్తాము, లోటు బడ్జెట్ అని పిలుస్తాము. అయితే ఇక లోటు బడ్జెట్ను దేని ద్వారా భర్తీ చేయవచ్చు అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు లోటు బడ్జెట్ అనేది వచ్చేసి సాధారణంగా మనకు కొన్ని రకాల ఆశాపూరిత వాతావరణం కల్పించడం ద్వారా లోటు బడ్జెట్ను పూరించు. అయితే ఇక్కడ మనకు కావాల్సి వస్తుంటే లోటు బడ్జెట్కు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే జేమ్కిన్స్. లోటు బడ్జెట్కు అధిక ప్రాధాన్యత నుంచి ఆర్థికవేత్త ఎవరంటే జేమ్కిన్స్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటి వరకు కొనసాగిన బడ్జెట్ ఏంటంటే లోటు బడ్జెట్ని మనం ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. లోటు బడ్జెట్ని ఎక్కువసార్లు ఉపయోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతాయా? లోటు బడ్జెట్ను ఎక్కువసార్లు ప్రవేశించడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతాయంటే అనేక రకాల సమస్యలు అనేవి ఉత్పన్నం కావడం జరుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దివాలా తీసే స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ద్రవ్య వ్యవస్థ అనేది పతనం చెంది ద్రవ్యోల్బణం అనేది ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంది సార్. ఏం సార్, ఇన్ఫ్లేషన్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ రేషియో ఇంక్రీజింగ్ అవుతుంది అనగా ద్రవ్యోల్బణం అనేది పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నం కావడానికి అవకాశం అయితే కలదు సార్. కానీ లోటు బడ్జెట్ అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరంటే జేమ్కిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త దీనికి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఏం సార్, లోటు బడ్జెట్కి అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది సార్. అయితే తక్కువ వ్యయం తక్కువ ఖర్చు, తక్కువ వ్యయం తక్కువ పన్నులు పన్నులను విధించేటువంటి ప్రభుత్వాన్ని ఉత్తమ ప్రభుత్వం అని ఏక ఆర్థికవేత్తలు పేర్కొన్నారంటే తక్కువ వ్యయం తక్కువ పన్నులు, తక్కువ వ్యయం మరియు తక్కువ పన్నులు విధించలేని ప్రభుత్వాన్ని ఉత్తమ ప్రభుత్వాన్ని పేర్కొన్నటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే సంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది సార్. సంప్రదాయ ఆర్థికవేత్తలు ఉత్తమ ప్రభుత్వంగా పేర్కొనడం జరిగింది. అంటే తక్కువ వ్యయం చేసిన ప్రభుత్వాన్ని, తక్కువ పన్నులు విధించినటువంటి ప్రభుత్వాన్ని ఉత్తమ ప్రభుత్వాన్ని ఏ యొక్క ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది అంటే సంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది సార్. సంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క లోటు బడ్జెట్కి అధిక ప్రాధాన్యత ఆర్థికవేత్త ఎవరిని చెప్తున్నాం ఇక్కడ? జేమ్కిన్స్. జేమ్కిన్స్ని ఏమని పిలుస్తాం మనం? ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎకనామిక్స్ట్, ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎకనామిక్స్ట్ అని సంబోధిస్తాము. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ద మ్యాక్రో ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ ద మ్యాక్రో ఎకనామిక్స్ అని కూడా ఇతన్ని సంబోధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంతులిత బడ్జెట్ ఎలాంటి కుటుంబాల్లో కొనసాగుతుంది అంటే సంతులిత లేదా సమతౌల్య బడ్జెట్ అనేది ఎలాంటి కుటుంబాల్లో కొనసాగడం జరుగుతుందంటే ఎలాంటి కుటుంబాల్లో కొనసాగుతుంది సార్? మధ్యతరగతి కుటుంబాల్లో సంతులిత లేదా సమతౌల్య బడ్జెట్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఎకనామిక్ డిఫ్రిజేషన్
ఏర్పడిన సందర్భాలు ఆర్థిక మాంద్యం ఏర్పడిన సందర్భాలు ఎన్నిసార్లు ఏర్పడడం జరిగిందంటే 2 times మనకు సంభవించడం జరిగింది ఆర్థిక మాంద్యము. తొలిసారిగా ఆర్థిక మాంద్యం సంభవించిన సందర్భం ఎప్పుడంటే తొలిసారిగా 1929-30 ఫైనాన్సియర్లో స్టార్ట్ అయ్యి 1929-33 వరకు ఇది కొనసాగడం జరిగింది. సెకండ్ టైం తీసుకున్నప్పుడు 2008-9 ఫైనాన్సియర్లో ఇది స్టార్ట్ కావడం జరిగింది సార్. ఈ 2 సందర్భాలకు కూడా ఇక ఎకనామిక్ డిప్రిసియేషన్ అనేది ఆర్థిక మాంద్యం అనేది ఎక్కడ ప్రారంభం కావడం జరిగిందంటే న్యూయార్క్ స్టాక్ మార్కెట్ అమెరికాలో ఇది ప్రారంభం కావడం జరిగింది సార్. ఆర్థిక మాంద్యం అనేది నాడు ఆర్థిక మాంద్యం కావచ్చు, నేటి ఆర్థిక మాంద్యం కావచ్చు, 2 సందర్భాలు కొనసాగాయి. ఈ 2 సందర్భాలు కూడా ఎక్కడ ప్రారంభం కావడం జరిగిందంటే 1929-30 2008-9లో 2 సందర్భాలు ఎక్కడ ప్రారంభమైంటే అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ మార్కెట్. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఉంటే న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో ఈ యొక్క ధరలు పతనం కావడంతో ఆర్థిక వ్యవస్థ అనేది దీలా పడడం జరిగింది. ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని దేని నుండి భర్తీ చేయవచ్చు అంటే లోటు బడ్జెట్ ద్వారా ఆర్థిక మాంద్యాన్ని లోటు బడ్జెట్ ద్వారా ఆర్థిక మాంద్యాన్ని భర్తీ చేయవచ్చని పేర్కొన్నటువంటి ఆర్థికవేత్త ఎవరంటే జేఎం కీన్స్. దీని గురించి ఏ పుస్తకంలో వర్ణించడం జరిగిందంటే జనరల్ థియరీ అనేటువంటి పుస్తకంలో దీని గురించి వర్ణించడం జరిగింది సార్. ఏ పుస్తకం సార్? జనరల్ థియరీ అనేటువంటి పుస్తకంలో దీని గురించి ఇతడు పేర్కొనడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ సార్ బడ్జెట్ రకాలు. ఇది మరొక విధంగా బడ్జెట్ రకాలు తీసుకుందాం సార్. ఫస్ట్ వన్ బహుళ బడ్జెట్ విధానం. ఏమి సార్ బహుళ బడ్జెట్ అంటే? ఒక్కటి కంటే ఎక్కువ బడ్జెట్ కలిగి ఉండేదాన్ని, ఒక్కటి కంటే ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టే విధానాన్ని బహుళ బడ్జెట్ విధానం అంటాము. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక్కటి కంటే ఎక్కువ 2 లేదా 3 లేదా 4 బడ్జెట్లను ప్రవేశపెట్టేటువంటి ఆర్థిక వ్యవస్థను బహుళ బడ్జెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీసుకోవచ్చు. ఇందులో తీసుకున్నప్పుడు బహుళ బడ్జెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మన దేశంలో కొనసాగింది. ఎప్పటి వరకు కొనసాగిందంటే ఇక్కడ బహుళ బడ్జెట్ ఆర్థిక విధానం మన ఇండియాలో తీసుకుంటే 1924-25 ఫైనాన్సియర్ నుండి 2016-17 వరకు ఫైనాన్సియర్ వరకు భారతదేశంలో బహుళ బడ్జెట్ విధానం కొనసాగడం జరిగింది. అది ఏమిటంటే ఒకటి జనరల్ బడ్జెట్, మరొకటి వచ్చేసి రైల్వే బడ్జెట్. ఇవి భారతదేశంలో బహుళ బడ్జెట్ విధానం అనేది కొనసాగడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మన ఏపీ కానీ ఏపీ కర్ణాటకలో కూడా ప్రస్తుతము కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ విధానం కొనసాగుతుంది. అగ్రికల్చర్ బడ్జెట్ మరియు జనరల్ బడ్జెట్ అని ఇక్కడ కూడా బహుళ బడ్జెట్ విధానం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు కూడా బహుళ బడ్జెట్ విధానం అమల్లో కలదు. ఇది బహుళ బడ్జెట్ విధానం అనేది మన దేశంలో ఎప్పటి వరకు కొనసాగిందంటే 1924-25 ఫైనాన్స్ నుండి 2016-17 వరకు కొనసాగింది. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థలో బహుళ బడ్జెట్ విధానం అనేది లేదు. ప్రస్తుతం బహుళ బడ్జెట్ విధానం ఏ రాష్ట్రాలు కొనసాగుతుందంటే ఏపీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో 2 బడ్జెట్లు కలవు. ఆ సాధారణ బడ్జెట్ మరియు వ్యవసాయ బడ్జెట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయ బడ్జెట్ లేదా ఆధారిత బడ్జెట్. 2 సంప్రదాయ బడ్జెట్ లేదా ఆధారిత బడ్జెట్ అంటే ఏమిటి? సాంప్రదాయ బడ్జెట్ లేదా ఆధారిత బడ్జెట్ అంటే
ఒక ఆర్థిక సంవత్సరంగాను గడిచిపోయినటువంటి ప్రవేశపెట్టే బడ్జెట్ను అనుసంధానం చేస్తూ ఈ బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను సాంప్రదాయ బడ్జెట్ అని పిలుస్తాం సార్. గడిచిపోయినటువంటి ఆర్థిక సంవత్సరాన్ని అనుసంధానం చేస్తూ ప్రస్తుత కాలంలో గడిచిపోయినటువంటి ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయింపు జరిగిన రంగాల్లో లోటున్నటువంటి రంగాలకు ఈ బడ్జెట్లో మళ్ళీ నిధులను కేటాయిస్తూ తీసుకువెళ్ళే బడ్జెట్ని పిలుస్తామంటే సంప్రదాయ బడ్జెట్ లేదా దాన్ని పిలుస్తామంటే ఆధారిత బడ్జెట్ అని సంబోధిస్తాము. ఆధారిత బడ్జెట్ అని పిలుస్తాము. అంటే గడిచిపోయినటువంటి సంవత్సరం ఆధారంగా ప్రస్తుత బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ పోయేదాన్ని సాంప్రదాయ బడ్జెట్ అని సంబోధిస్తాము. ఈ సాంప్రదాయ బడ్జెట్ విధానం అనేది ప్రస్తుతము మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతుంది సార్. ప్రస్తుతం మన దేశంలో కొనసాగే విధానం ఏంటంటే సంప్రదాయ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్. మన ఇండియన్ బడ్జెట్లో గడిచిపోయిన సంవత్సరం ఆధారంగా ప్రస్తుత సంవత్సరంలో నిధులు కేటాయింపు జరుగుతూ పోతుంది కాబట్టి ఇది మంది సంప్రదాయ బడ్జెట్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ తీసుకుంటే మీకు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా గడిచిపోయిన సంవత్సరంలో తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంకు 200 crores కేటాయించారు సార్ గడిచిపోయిన బడ్జెట్లో. ఇది 1920 బడ్జెట్లో. 2021 బడ్జెట్లో ఇదే కార్యక్రమానికి ఇక్కడ మళ్ళీ 300 crores కేటాయించడం జరిగిందండి. ఇది గడిచిపోయిన బడ్జెట్ని అనుసంధానం చేస్తూ ప్రస్తుత కాలంలో ఈ వర్తమాన కాలంలో మనకు దానికి తగ్గట్టుగా నిధులు కేటాయిస్తూ ముందుకు వెళ్ళేటువంటి బడ్జెట్ను సంప్రదాయ బడ్జెట్ లేదా ఆధారిత బడ్జెట్ అని సంబోధిస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ శూన్యాధార బడ్జెట్ లేదా దీన్ని పిలుస్తామంటే జీరో బేస్డ్ బడ్జెట్. శూన్యాధార బడ్జెట్ లేదా జీరో బేస్డ్ బడ్జెట్ అనేది దీన్ని పిలుస్తాము. ఏమి సార్ శూన్యాధార లేదా జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏమని పిలుస్తామంటే బడ్జెట్ అనేది గడిచిపోయిన సంవత్సరంతో సంబంధం లేకుండా ప్రస్తుత సంవత్సరానికి నిధులను కేటాయిస్తూ తీసుకువెళ్ళే బడ్జెట్ను శూన్య ఆధార బడ్జెట్ అని పిలుస్తాం సార్. గడిచిపోయినటువంటి ఆర్థిక సంవత్సరంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రస్తుత కాలానికి అనుగుణంగా నిధులను కేటాయింపు చేసేటువంటి బడ్జెట్ను శూన్యాధార లేదా జీరో బేస్డ్ బడ్జెట్ అని పిలుస్తాము. జీరో బేస్డ్ బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. లేదా మరొకటి తీసుకుంటే ప్రతి సంవత్సరము కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ బడ్జెట్లో నిధులు కేటాయించుకుంటూ పోయేటువంటి బడ్జెట్ని పిలుస్తామంటే శూన్యాధార బడ్జెట్ అని పిలుస్తామంటే ఈ సంవత్సరం అనుగుణంగా నిధులను ఈ సంవత్సరానికి కేటాయించుట, నెక్స్ట్ ఇయర్ 2021 సంవత్సరం 21-22 ఇయర్ సంబంధించి ఆ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో నిధులను మంజూరు చేస్తూ కేటాయించుకుంటూ వెళ్ళేటువంటి బడ్జెట్ని పిలుస్తామంటే శూన్యాధార బడ్జెట్ లేదా జీరో బేస్డ్ బడ్జెట్ అని పిలుస్తాము. ప్రపంచంలో తొలిసారిగా ఈ శూన్యాధార లేదా జీరో బేస్డ్ బడ్జెట్ను ఎక్కడ తీసుకొని రావడం జరిగిందంటే అమెరికా దేశంలో సార్. ఎక్కడ సార్? అమెరికాలో తీసుకొని రావడం జరిగింది తొలిసారిగా. అమెరికాలో ఎవరంటే పీటర్ ఫైర్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త సార్. పీటర్ ఫైర్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త తొలిసారిగా అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ప్రైవేట్ పరిశ్రమలో ప్రవేశపెట్టడం జరిగింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం కూడా ఏదంటే అమెరికాలో ఎక్కడ దీన్ని తొలిసారిగా అంటే జార్జియా రాష్ట్రంలో దీన్ని తొలిసారిగా ఏకకాలంలో ప్రవేశపెట్టడం జరిగిందంటే జార్జియా రాష్ట్రంలో తీసుకున్నప్పుడు జిమ్ కార్టర్. ఎవరు సార్? జిమ్ కార్టర్ కాలంలో అమెరికాలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ శూన్యాధార బడ్జెట్ను మన ఇండియాలో ఎప్పుడు తీసుకొని రావడం జరిగిందంటే మన ఇండియాలో విపి సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న కాలంలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో 1986 ఇయర్ ఫైనాన్స్ ఇయర్లో దీన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. 1986-87 ఫైనాన్స్ ఇయర్ కాలంలో దీన్ని అనౌన్స్మెంట్ చేశారు కానీ అది పూర్తిగా అమలు కాలేదు సార్. అదేవిధంగా మన ఏపీ ఆర్థిక వ్యవస్థలు తీసుకుంటే జీరో బేస్ బడ్జెట్ను ఎవరు తీసుకోవడం జరిగిందంటే యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న కాలంలో 2001లో తీసుకొని రావడం జరిగింది సార్.
2001లో యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న కాలంలో ఏపీలో జీరో బేస్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ సార్, తర్వాత తీసుకుంటే సామర్థ్య ఆధారిత కార్యక్రమాల నిర్వర్తన ఆధార కార్యక్రమాల పథకాల గురించి నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, సామర్థ్య ఆధారిత లేదా కార్యక్రమ ఆధారిత లేదా నిర్వర్తన ఆధార బడ్జెట్. సామర్థ్య ఆధారిత లేదా కార్యక్రమ లేదా నిర్వర్తన ఆధార బడ్జెట్ అంటే ఏమొస్తుందంటే దీన్ని పర్ఫార్మెన్స్ బడ్జెట్ అని పిలుస్తాం సార్. దీన్ని ఏమని పిలుస్తాం సార్? పర్ఫార్మెన్స్ బడ్జెట్ అని కూడా పిలుస్తాము. బడ్జెట్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే దీనిలో తీసుకునే ఒక పర్ఫార్మెన్స్ బడ్జెట్ అంటే ప్రభుత్వం బడ్జెట్లో వ్యయాలను పథకాల రూపంలో ఖర్చు చేయడాన్ని ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను పథకాల రూపంలో వివరించి వ్యయం చేసేటువంటి విధానాన్ని ఏమని పిలుస్తామంటే సామర్థ్య ఆధారిత బడ్జెట్ అని పిలుస్తాం సార్. ప్రభుత్వము వివిధ రకాల కార్యక్రమాలకు పథకాల రూపంలో వ్యయం చేయడాన్ని సామర్థ్య ఆధారిత లేదా నిర్వర్తన ఆధార బడ్జెట్ అని సంబోధిస్తాము. దీన్ని ప్రపంచంలో తొలిసారిగా అమెరికాలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. అమెరికాలో ఎవరంటే హోవర్ కమిషన్ సిఫార్సుల మేరకు అమెరికాలో ప్రవేశపెట్టారు. మన భారతదేశంలో కూడా పరిపాలనా సంఘం సిఫార్సుల మేరకు కొన్ని రకాల ప్రభుత్వ శాఖల్లో ఈ సామర్థ్య ఆధారిత బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సార్. భారతదేశంలో కూడా కొన్ని రకాల పరిపాలనా సంఘం యొక్క సిఫార్సుల మేరకు కొన్ని రకాల ప్రభుత్వ శాఖలో నిర్వర్తన ఆధారిత లేదా కార్యక్రమ ఆధారిత బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సార్. అది సార్ బడ్జెట్ రకాలకు సంబంధించి నెక్స్ట్ బడ్జెట్లో భాగాల గురించి నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ భాగాలు తీసుకున్నప్పుడు మనకి ఏమేమి వస్తాయనేది 2 రకాల భాగాలు ఉంటాయి. ఆ 2 రకాల భాగాలు తీసుకుంటే ఒకటి రెవెన్యూ ఖాతా, 2 మూలధన ఖాతా సార్. నెక్స్ట్ బడ్జెట్లో భాగాలు ప్రధానంగా 2 తీసుకోవచ్చు సార్. 2 భాగాలు తీసుకోవచ్చు. ఆ 2 భాగాలు ఏం తీసుకోవచ్చు అంటే రెవెన్యూ ఖాతా 1, 2 మూలధన ఖాతా సార్. 1 రెవెన్యూ ఖాతా, 2 మూలధన ఖాతా, క్యాపిటల్ అకౌంట్ మరియు రెవెన్యూ అకౌంట్ సార్. క్యాపిటల్ అకౌంట్ మరియు రెవెన్యూ అకౌంట్ అనే 2 రకాలుగా తీసుకోవడం జరుగుతుంది సార్. ఇది సెకండ్ పార్ట్ సంబంధించి సార్. థర్డ్ పార్ట్లో మీకు ఏమిటంటే బడ్జెట్ లోటు భావనలు, విధి విధానాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్.